తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయిన సంగతి మీకు తెలిసిందే. దీంతో అతని పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ దేశ రాజధానిలో అధికారం కోల్పోయింది. అంతేకాదు ఆయన ఇప్పుడు ఢిల్లీ ఎమ్మెల్యే హోదాలో కూడా లేరు. ఆయన కేవలం ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో మాత్రమే ఉన్నారు. అలాగే జీతం లేదా ప్రభుత్వ బంగ్లా ఫెసిలిటీస్ కూడా ఆయనకి ఇకపై ఉండవు. మాజీ ముఖ్యమంత్రి కావడంతో ఆయన తనకు ప్రభుత్వ వసతి కావాలని డిమాండ్ చేయొచ్చు. కానీ ఆయనకు బంగ్లా లభించే అవకాశం కూడా ఉండదు. ఇప్పుడు ఆయనకి పెన్షన్ సహా కొన్ని సౌకర్యాలు మాత్రమే లభిస్తాయి. అసలు ముఖ్యమంత్రికి ఉండాల్సిన జీతం ఎంతో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీ ముఖ్యమంత్రికి నెలకు 60,000 రూపాయల జీతం, కొన్ని అలవెన్సులు ఉంటాయి. ఈ విధంగా ఢిల్లీ ముఖ్యమంత్రికి ప్రతి నెల మొత్తం 1,25,000 రూపాయల జీతం లభిస్తుంది. ఇవి కాకుండా ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయి. కానీ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రికి జీతం ఇచ్చే నిబంధన ఉండదు. అలాగే వారికి ఖచ్చితంగా పెన్షన్ మాత్రం లభిస్తుంది. అయితే ఒక మాజీ ఎమ్మెల్యేకి ఎంత పెన్షన్ వస్తుంది అన్నది చూద్దాం. 2 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సహా కొందరి జీతాలలో మార్పులు చేశారు. ఈ మార్పులు 15 ఫిబ్రవరి 2023 నుండి అమల్లోకి వచ్చాయి. ఢిల్లీ మంత్రులు, స్పీకర్, ఎమ్మెల్యేలు, ఇతరులకు ఇచ్చే జీతం, భత్యాలు, పెన్షన్ ఇంకా ఇతర సౌకర్యాల గురించి సమాచారం ఢిల్లీ వెబ్సైట్లో పొందుపరిచారు. దీని ప్రకారం ఢిల్లీ మాజీ ఎమ్మెల్యేకు ప్రతి నెల 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు. ప్రస్తుతం కేజ్రీవాల్ పెన్షన్ ఎంత ఉంటుందంటే, ఒక ఎమ్మెల్యే ఒకటి కంటే ఎక్కువసార్లు గెలిస్తే అతని పెన్షన్ నెలకు 1,000 రూపాయలు పెరుగుతుంది. ఈ నియమం ప్రకారం కేజ్రీవాల్ కూడా పెన్షన్ పొందుతారు. ఈసారి ఎన్నికల్లో ఆయన ఓడిపోవడంతో ఆయన పెన్షన్లో ఎలాంటి పెంపు ఉండదు. ఒక మాజీ ఎమ్మెల్యేకి ఇచ్చినట్లుగానే కేజ్రీవాల్కి పెన్షన్ లభిస్తుంది. ఈ పెన్షన్ నెలకు 15,000 రూపాయలు ఉంటుంది. ఇంకా ఆయనకి ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయంటే, కేజ్రీవాల్కు ఏ సౌకర్యాలు ఇచ్చినా ఒక మాజీ ఎమ్మెల్యేగా ఆయనకి అవి లభిస్తాయి. అతని కుటుంబం ఫ్రీ ట్రీట్మెంట్ సదుపాయాలను పొందొచ్చు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వీరికి ఉచితంగా చికిత్స లభిస్తుంది. ఇది కాకుండా వీరికి ట్రావెల్ అలవెన్స్ కూడా లభిస్తుంది. అయితే ట్రావెల్ అలవెన్స్ అధికారిక ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. దీంతో పాటు టెలిఫోన్ ఖర్చులు, ఇంటర్నెట్ ఫెసిలిటీ మొదలైనవి కూడా ఉంటాయి. అలాగే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి భద్రతను పూర్తిగా ప్రభుత్వం చూసుకుంటుంది. రాజకీయ, సామాజిక కార్యక్రమాలకు హాజరు కావడంలో ఆయనకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి మాజీ ముఖ్యమంత్రికి ఉన్నత స్థాయి భద్రత, ప్రభుత్వ వాహనం కల్పిస్తారు. దీన్ని బట్టి కేజ్రీవాల్కు కూడా ఈ సౌకర్యం లభిస్తుంది. ఇంకా డ్రైవర్ను కేటాయిస్తారు.